హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు. ఇదైతే మా అత్తమ్మ చెల్లె వాళ్ళ ఊరు గుండేడండి, జమ్మిగుండ దగ్గర ఇక్కడికైతే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వస్తున్నారు. అతని కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. చూడండి వస్తుంది. అతనైతే తన ఓన్గా 10 lakhs వాళ్ళ ఊరికి డొనేషన్ కూడా ఇచ్చిండు. ఇలాంటి ప్రజాసేవ అవసరం చేయాలని సంకల్పం కల్పించాలనుకుంటున్నాము. దయచేసి వారికి బాధపడదాం. దయచేసి ఇవ్వండి అమ్మా, ఇవ్వండి ధైర్యండి అమ్మా. మీరు పక్కన రాదమ్మా, ఒక నిమిషం ఎమ్మెల్యే గారు వస్తున్నారు. మీరు దయచేసి చూడగా సాధించాలి, పక్కన గౌరవించాలి. ఒక నిమిషం పక్కన ఉండాలి, ఒక నిమిషం పక్కన ఉండాలి. దయచేసి సహకరించాలి. శాసనసభ్యులు శ్రీ పాల్ కౌశిక్ రెడ్డి గారు మన దేవాలయానికి రావడం జరిగింది. ఒక తీసుకోండి. భగవంతుని మనస్ఫూర్తిగా కోరుతూ గుండేరు గ్రామ ప్రజల తరఫున, కార్యకర్తల తరఫున, పురోహితుల తరఫున, ప్రతి ఒక్కరి తరఫున పేరు పేరున వారికి కృతజ్ఞతలు జరుపుతున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చంద్రుడికి నూరి పోవాలి. ఏదో మా గుండేరు గ్రామ ప్రజల అభిమానం ప్రతి చిరుల సన్మానము వేద పండితులు ఇంత ముందు శ్రీ భానుమూర్తి గారి శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మీరు రావటం మా దగ్గర ఉన్నటువంటి మాటకు కొత్తలపల్లి రాజేశ్వరరావు గారికి ఘనమైనటువంటి స్వాగతం. వీరికి పిలవాల్సిన అవసరం లేదు. ప్రజా సేవలు, భక్తుల సేవలు, భగవంతుని సేవలు ముందుంటారు. నేను దాదాపు 20-30 ఏళ్ళకెళ్ళి వీళ్ళతో నేను చూస్తున్నా. కుల సంఘాలు అలాగే పెద్ద మనుషులు 10 లక్షల రూపాయలు మనకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి ప్రజలందరూ కూడా ఆ చెక్కులు సాధారణంగా ఆహ్వానించుకోవాలని కోరుతా ఉన్నా. ఇలా సారు మన సైనికులతో మన ఇక్కడనే శాసనసభ్యుగా చర్చిస్తారట. ఇక్కడ అదే చెప్పండి. మన హుజరాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు వారు మన దేవాలయ అభివృద్ధి కోసం వారు అన్నమాట కట్టుబడి ఉండి మనకిప్పుడు మన భక్తుల సమస్యలు కూడా గౌరవనీయులు మండల జెడ్పీటీసీ కళ్యాణి లక్ష్మణ్ గారిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. సర్పంచ్ లక్ష్మణ్ గారిని, తిరుపతి గారిని కూడా కోరుతా ఉన్నాను. ఎంపీటీసీ
రవి గారిని కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరియు వార్డు మెంబర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఉప సర్పంచులు అందరూ కూడా అందరూ కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎవరున్నా కూడా దయచేసి పిల్లలే అనుకోవద్దు. అన్ని కుల సంఘాల పెద్ద మనుషులు అందరూ కూడా దయచేసి టెంపుల్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. గౌరవనీయులు ఇంకెవరున్నారు రాజుదా ఇక్కడ అందరు నాగపూర్ రాజు గారు రాండి, మాజీ ఉప సర్పంచ్ గారు రాండి, అందరూ కూడా రండి. సరే, గౌరవనీయులు పెద్దలు జెడ్పీటీసీ గారు, మాజీ జెడ్పీటీసీ గారు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు మరియు ఉప సర్పంచ్, వార్డు మెంబరు మరియు వీరికి విచ్చేసిన అక్కా చెల్లెలు, అన్నా తమ్ముళ్ళు, తాతలు, అవ్వలు, యువకులు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ అద్భుతంగా గుండేరు గ్రామంలో ఇవాళ అద్భుతంగా శివాలయాన్ని, మలైల టెంపుల్ని మరియు పోచమ్మ గుడికి ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నారు. ఆనాడు ఈ ల్యాండ్ కేటాయించి ఈ టెంపుల్స్ అన్ని కూడా కట్టడానికి ఆనాడు మేము సహకరించడం జరిగిందని కూడా చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇలా అద్భుతంగా టెంపుల్ కట్టుకొని ఇలా గ్రామంలో అద్భుతంగా ఒక జాతర చేస్తుంది కూడా చాలా చాలా సంతోషకరం. మరియు మొన్న పార్టీలకి అతీతంగా మొన్న నా దగ్గరికి జెడ్పీటీసీ గారు కావచ్చు, మాజీ సర్పంచులు కావచ్చు, మాజీ ఎంపీటీసీ కావచ్చు, అన్ని కుల సంఘాల పెద్ద మనుషులు కావచ్చు, మొన్న అందరూ కూడా నా దగ్గరికి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి రావడం జరిగింది. వచ్చి మేమింత టెంపుల్ ఓపెన్ చేసుకుంటా ఉన్నాం, ఎటు పరిస్థితిలో మీరు ఈ టెంపుల్ కి నేను విరాళం ఇస్తా అని చెప్పి ఆ రోజు నేను మాట ఇవ్వడం జరిగింది. మీ అందరి సమక్షంలోనే ఇవాళ 10 లక్షల రూపాయలు నేను ఏ విధంగా అయితే మాట ఇచ్చిందో ఆ విధంగానే మాట తప్పకుండా, మడమ తిప్పకుండా నేను ఊరు సమక్షంలోనే ఆ 10 లక్షల రూపాయలు విరాళం ఇస్తా అని ఆ రోజు వీళ్ళందరికీ కూడా నేను మాట ఇవ్వడం జరిగింది. నన్ను ఎప్పుడు రమ్మంటారంటే మే 4వ తారీఖుకి మీరు తప్పకుండా రాండి. మీరు ఆ రోజు విగ్రహ ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత మాట ఇచ్చినట్టే 10 లక్షల రూపాయలు తీసుకొని వచ్చినా మీ అందరి సమక్షంలో ఆ చెక్ ని ఇవాళ గ్రామ సర్పంచులకి, ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి హ్యాండ్ ఓవర్ చేస్తా అని కూడా మీ అందరి సమక్షంలో, ఊరు సమక్షంలో కూడా హ్యాండ్ ఓవర్ చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరియు దాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, మరియు గ్రామ ప్రజలకు కూడా చెప్తా ఉన్నా, మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, మీకు ఏదున్నా కూడా తప్పకుండా రాండి. మీ అందరు కూడా ఆశీర్వదిస్తేనే నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. తప్పకుండా మీ అందరూ కూడా రాండి. మీకు ఏ అవసరం ఉన్నా, రేపు మీకు హాస్పిటల్లో ఉన్నా, ఆర్డీ ఆఫీస్ లో ఉన్నా, స్కూల్ ఉన్నా, కాలేజ్ లో ఉన్నా, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, నాగపూర్ రాజు గారికి మరియు ఉప సర్పంచ్కి, అందరు కుల సంఘం పెద్ద మనుషులకి ఇవ్వాలి. మాట ఇచ్చినట్టు మీరు 10 లక్షల రూపాయల చెక్ ని మీరు అందరూ కూడా రేపు పొద్దున్నే ఏ అకౌంట్ వేసుకుంటారో వేసుకోండి. ఇవాళ సండే కాబట్టి రేపు వేసుకోగానే మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. దీంట్లో దయచేసి సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి చెప్తున్న పేరు కూడా నేను రాయలేదు, ఎందుకంటే మీరు పేరు రాసుకుంటారని. ఆ పేరు మీరు గ్రామం మీద ఎవరి మీద రాసుకుంటారో రాసుకొని అది క్రెడిట్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సర్పంచ్ గారు తీసుకోండి, తీసుకోండి. ఇది హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం, హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం, హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. అలాగే మండల నాయకులకి అందరికీ మా గుండెడు గ్రామ పక్షాన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మేము ఊళ్ళందరం కలిసి అధికారుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. కొంచెం సైడ్ చేయండి. మరి ఎమ్మెల్యే గారికి గ్రామ ప్రజలు తరఫున ప్రత్యేకించి కృతజ్ఞతలు. మీరు అందరూ ఎమ్మెల్యే గారికి